ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు. పునీత మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మన తలైన తిరుసభ సామాన్య కాలంలోని 27వ ఆదివారంను కొనియాడుతూ ఉన్నది. ఈ 27వ ఆదివారమున మన తలైన తిరుసభ జ్ఞాన వివాహం అనేటటువంటి దేవ ద్రవ్యానుమానం గురించి బోధిస్తూ ఉన్నది. అయితే మనము ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము, దగ్గిన తుమ్మినా ఈ రోజుల్లో విడాకులు కావాలని చాలామంది ఫ్యాషన్ పోతున్నారు. విడాకుల కోసము ఎంతోమంది ఎందరో లాయర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మామూలుగా అయితే విడాకుల సమస్య అనేది ఈ రోజున రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. మనం విడాకులు కావాలని ప్రజలు అనేక రకాలుగా భర్త నచ్చకున్నా కానీ, ఒక చిన్న విషయమున నచ్చకున్నా కానీ, భార్య ఒక చిన్న విషయమున నచ్చకున్నా కానీ, ఎటువంటి మనస్పర్ధ వచ్చినా, ఎటువంటి అపార్థం చోటు చేసుకున్నా, లేకుంటే తన మాటకు విలువ ఇవ్వలేదని, తన మాటకు గౌరవం ఇవ్వలేదని, తాను చెప్పినది అతను వినలేదని, తాను చెప్పినది ఆమె వినలేదని చిన్న చిన్న విషయాలకే తగులాటపడుతూ వారు ఇమడలేక, కలిసి ఉండలేక, చిన్న చిన్న వాటికే పొరపచ్చాలు వచ్చి విడాకులు కోరుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రపంచంలో విడాకుల సమస్య అనేది క్రైస్తవులలోనే ఎక్కువగా ఉన్నది.
మన ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డులను తిరగవేస్తే ప్రపంచంలో విడాకుల సమస్య క్రైస్తవులలోనే ఉన్నది, ఇతర మతాలలో లేదు. మా క్రైస్తవ మతము ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు మన్నించుకోండి, ఒకరినొకరు మరి ప్రేమించుకొనండి, కలిసిమెలిసి జీవించండి అని ఒక పక్కన క్రీస్తు ప్రభు బోధించేటటువంటి బోధనను ఆలకించకుండా చిన్న చిన్న వాటికి మాకు స్వేచ్ఛ ఉంది, మాకు స్వాతంత్రం ఉంది అని వారు చిన్న చిన్న విషయాలకే ఎంతోమంది విడాకులు తీసుకుంటూ ఉన్నారు, విడాకులు కూడా తీసుకున్నారు. అలా ఉండకూడదు. మనిషి యొక్క జీవితము విడాకుల పాలు కాకూడదు. మనిషి యొక్క వైవాహిక జీవితము విడాకులతో ముగిసిపోకూడదని శ్రీ సభ ప్రతి సంవత్సరము పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, విడాకుల గురించి పెళ్లి ప్రసంగంలో చెప్పలేము. పెళ్లినాడు అందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి అని శ్రీసభ బోధిస్తూ ఉంటే, ఇంకా మరో ప్రక్క ఎంత క్రైస్తవులైనా కానీ, కథోలికులైనా కానీ, ఎంత కథోలిక సత్యోపదేశం నేర్చుకున్నా కానీ, ఇంకా కథోలిక విలువలు ఉన్నప్పటికీ, మరి కథోలిక తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఇంకా విడాకుల సమస్య పెరిగిపోతూనే ఉంది. ఒకప్పుడు విడాకులు అంటే బాగా సమృద్ధిగా ఉన్నటువంటి శ్రీమంతుల ఇళ్లలోనే ఇటువంటి విడాకుల సమస్య ఉండేది. ఇక రాను రాను గొప్పగా ఉన్నటువంటి వారి కుటుంబాలలో విడాకుల సమస్య ఉండేది. కానీ ఇప్పుడు విడాకుల సమస్య అనేది మరి పేదవారి కుటుంబాలలో, పేద కుటుంబాల్లో కూడా, చిన్న చిన్న కుటుంబాల్లో కూడా, మరి ఇంకా పేదలలో కూడా ఈ విడాకుల సమస్య అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, విడాకులు తీసుకోకుండా కానీ విడివిడిగా జీవించేటటువంటి భార్యాభర్తలు ఎందరో ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఏదైనా మన తల్లి అయిన తిరుసభ విడాకుల సమస్య కాదు, విడాకులు తీసుకోవడము పరిష్కారము కాదు అని ఈ దినమున సువిశేషం ద్వారా తల్లి అయిన తిరుసభ మనందరికీ గుర్తు చేస్తుంది. దేవుడు ఎందుకు జ్ఞాన వివాహంను సృష్టించినారు, దేవుడు ఎందుకు జ్ఞాన వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేసినారు, దేవుడు ఎందుకు జ్ఞాన వివాహమును ఎందుకు దేవుడు సృజింపజేసినాడు అనేది మనకు ఈ దినమున మొదటి పఠనంలో బోధిస్తూ ఉన్నది. కనుక మొదటి పఠనంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండరాదు అని మరి నరుని ఎముకల్లో నుండి ఒక ప్రకట ఎముకను తీసుకొని మరి ఆ ఎముక నుండి స్త్రీని తయారు చేసినారు, నారిని తయారు చేసినారు. నరు నుండి తయారైనది కనుక మరి ఆమె నారి అయినదని, మరి ఆనాడు ఆదాము ఒంటరిగా ఏదోను తోటలో ఉన్నప్పుడు అతను ఒంటరిగా ఉండరాదు అని దేవుడు స్త్రీని ఏర్పాటు చేసి అతనికి భార్యగా దేవుడు ఆశీర్వదించి వారిని ఆనాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన వివాహము తరతరాల వరకు అది కొనసాగుతూనే ఉన్నది. ప్రియా స్నేహితులారా, వివాహం అనేది అన్ని మతాలలో ఉన్నది, అన్ని మరి ప్రాంతాలలో ఉన్నది, అన్ని భాషల్లో ఉన్నది, అన్ని సాంప్రదాయాల్లో ఉన్నది, అన్ని ఆచారాల్లో ఉన్నది. వివాహము ఈ యొక్క ఆదాము ఏవల గురించి బైబిల్లోనే కాదు, ప్రతి మత గ్రంథంలో కూడా ఈ ఆదాము ఏవల గురించి వ్రాయబడి ఉన్నది. మన ప్రపంచ మానవాళికి అందరికీ తొలి తల్లిదండ్రులు ఎవరు అంటే, తొలి ఆది దంపతులు ఎవరంటే ఆదాము ఏవ. వీరి ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి సంతానం ఏర్పడినదని, వీరి ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ లోకంలో జన్మించినారని మనకు ఆదాము ఏవలేక జ్ఞాన వివాహము ద్వారానే దేవుడు ఈ లోకంలో జ్ఞాన వివాహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ప్రియా స్నేహితులారా, దేవుడు స్త్రీని పురుషుని ఏర్పాటు చేసినది, భార్యాభర్తలుగా దేవుడు ఆశీర్వదించినది. ఎల్లప్పుడూ వాళ్ళు అన్యోన్యముగా కలిసిమెలిసి ఐక్యముగా జీవించాలని దేవుడు జ్ఞాన వివాహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశము నరుడు ఒంటరిగా ఉండరాదు అని స్త్రీని తయారు చేసి, స్త్రీని ఏర్పాటు చేసి వారికి జ్ఞాన వివాహము జరిపించి వారిని జతపరిచినారు.
కనుక దేవుడు తలచినటువంటి తలంపుని, దేవుడు యొక్క తలంపు అది తరతరాలు నెరవేరుతూ ఉండాలి. అందుకే అంటుంటారు, ఇంకా మన పెద్దలు చెప్తూ ఉంటారు, స్వర్గంలోనే వివాహాలు నిర్ణయించబడతాయని, అవి భూమి మీద జరుగుతాయని. కనుక ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట మరి వారి యొక్క భాగస్వామిని దేవుడు ఏర్పాటు చేసే ఉంటాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, దేవుడు పురుషుడికి స్త్రీని తయారు చేసినారు, నరునికి నారిని తయారు చేసి వారిని జతపరిచినారు. కనుక ఇది దేవుని యొక్క చిత్తము. కనుక వారు కలిసిమెలిసి జీవించాలని దేవుడు చిత్తగించినారు. మరి ఆదాము ఏవల జీవితంలో మరి ఎటువంటి గొడవలు జరగలేదా అంటే మనకు కనబడుతూనే ఉంది. ఎక్కడ ఇదిగో సైతాను మరి పాము రూపంలో వచ్చి మరి పండును తినిపించి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, ఈ పండు ఎక్కడిదంటే ఇదిగో ఈ సర్పము ఇచ్చిందని మరి ఆ సర్పాన్ని చూపించినారు. మరి ఏవ తిని మరి ఆ పండును మరి ఆదాముకి ఇవ్వగా ఆదాము కూడా తిన్నాడు. మరి అంతటితోటి అయిపోయిందా? మరి దేవుడు అడిగినాడు, ఆదాము నువ్వు ఎందుకు ఈ పండు తిన్నావంటే, ఇదిగో నువ్వు తయారు చేసినటువంటి ఈ స్త్రీ నాకు ఇచ్చింది అని. మరి ఆ స్త్రీని దేవుడు అడిగాడు, మరి ఎందుకు నీవు పండు తిన్నామంటే, ఇదిగో ఈ సర్పము తినమని చెప్పినదని. చూడండి, కుటుంబం అన్న తర్వాత, వైవాహిక జీవితం అన్న తర్వాత ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడము, ఒకరి మీద ఒకరు మీద వేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు ఇది నా తప్పని అనుకోరు. ఇదిగో ఇక్కడ మనం ఆదాము ఏమనే చూసినాం కదా, ఆదాము ఏమన్నాడు, ఇదిగో ఈ స్త్రీనే నాకు ఇచ్చింది అన్నాడు. ఇదిగో నేను తిన్నాను అని చెప్పినాడా? తినలేదు. ఇదిగో ఆమె ఇచ్చింది అని చెప్పినాడు. మరి ఆమెను అడిగితే ఆమె సర్పము తినమన్నదని చెప్పినారు. అంటే ఎవరు వాళ్ళ తప్పు వాళ్ళ మీద వేసుకోరని మనకు ఆదిలోనే మనకు తెలిసిపోయింది. కనుక కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తలు ఎదుటి వారి మీదనే భర్త భార్య మీద వేయాలని, భార్య భర్త మీద వేయాలని ఈ విధంగా గొడవలు వస్తాయని మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయినా కానీ ఆదాము ఏవలు వాళ్ళు కలిసి జీవించినారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. కనుక ప్రియ స్నేహితులారా, మరి ఆ విధంగా దేవుని యొక్క చిత్తము నెరవేరాలని ఈ దినమున సువిశేషంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు యేసుప్రభుని పరీక్షిస్తూ ఉన్నారు. యేసుప్రభుని ఇదిగో భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మరి మోషే మీకేం చెప్పినాడు? మీరు మోషే ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తారు కదా, మరి మోషే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? మోషే మీకేమని చెప్పినాడు అంటే విడాకుల పత్రము రాసి ఇవ్వచ్చని. అంటే విడాకుల పత్రం అంటే ఆ రోజుల్లో మరి విడాకులు అనేవి ఆకుల మీదనే రాసేటటువంటి వారు కనుక, విడిపోయేటటువంటి ఆకుల మీదనే రాసి ఇచ్చారు కనుక విడాకులు అన్నటువంటి పదము వచ్చింది. కనుక ఈ రోజులంటే పేపర్లు ఉన్నవి, కాగితాలు ఉన్నవి, రకరకాలుగా డాక్యుమెంట్ల రూపంలో మనకు అనేకమైన ఉన్నవి. కానీ ఆ రోజుల్లో మరి అప్పుడు ఆకులే ఉండేవి కనుక ఆకుల మీదనే రాసి ఇచ్చేవారు కనుక, అందుకే విడిపోవడానికి ఆకుల మీదనే రాసి ఇచ్చారు కనుక విడాకుల పత్రాలు అనేవి వారికి ఆ విధంగా ఇవ్వడం ద్వారా వారు విడిపోయేటటువంటి వారు అని. కానీ దేవుని చిత్తం ఏంది? భార్యాభర్తలు కలిసి జీవించాలని దేవుని చిత్తము. కానీ మోషే ఎందుకు ఇచ్చాడు? ఇదిగో ప్రజల యొక్క హృదయ కాఠిన్యమును గట్టి వాళ్ళు మొండివారు కనుక, ఎవడు చెప్పినా వినడు కనుక ఎంతసేపు వారికి పెడద్రోవన ఉండడం తప్ప, ఎదురువాదం తప్ప వారు చెప్పినట్టుగా వినేటటువంటి వారు కాదు. కనుక వాళ్ళు మొండివారని అర్థమైంది. చెప్పినా వినరు, ఒక మూర్ఖత్వం లాగా ఉండేటటువంటి వారు కనుక వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే వారు కోరినట్టుగా విడాకుల పత్రాన్ని రాసివచ్చని అన్నాడు. కానీ నిజంగా మోషే ఆ విధంగా ఇవ్వడానికి ఇష్టపడలేదు అని యేసు ప్రభు చెప్తున్నారు. కానీ మరి దేవుని యొక్క చిత్తం ఏమిటి? భార్యాభర్తలు కలిసి జీవించాలని దేవుని యొక్క చిత్తము అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు ప్రజలు విడిపోవాలనా విడిపోకూడదని అని అంటారా?
అని వాళ్ళు ఎదురు చూసినారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? దేవుడు వివాహమును ఎందుకు ఏర్పాటు చేసినాడు అంటే వారు కలిసిమెలిసి జీవించి దేవుడిచ్చిన సంతానాన్ని వారు స్వీకరించి పెంచి పెద్ద చేయాలని, దేవుని యొక్క చిత్తము నెరవేరాలని, ఆ విధంగా జ్ఞాన వ్యూహము ద్వారా భూమండలం అంతా మరి భూమి ఎందంతటా మరి దేవుని యొక్క ప్రజలు ఉండాలని దేవుడు తలచినాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో చాలామంది వైవాహిక జీవితంలో జన్మించేటటువంటి వారైతే వైవాహిక జీవితము వెలుపల జన్మించేవారు ఎందరో ఉన్నారు. వివాహ వ్యవస్థలో జీవించేటటువంటి భార్యాభర్తలు ఎందరో ఉంటే వివాహ వ్యవస్థ వెలుపల కూడా జీవించేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, అలా జీవించకూడదా అని చెప్పేసి ఎదురువాదం వేసుకొని వితండవాదం చేసేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక మనము భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక వివాహ వ్యవస్థలో జ్ఞాన వివాహం అనేటటువంటి దేవద్రవ్యానుమానాన్ని స్వీకరించి ఆ దేవద్రవ్యానుమానంలో వారు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ జ్ఞాన వివాహం అనేటటువంటి దైవ సంస్కారాన్ని స్వీకరించకుండా ఆ దేవద్రవ్యానము వెలుపల జీవించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కలిసి జీవిస్తే భార్యాభర్తలం అవుతామని ఎందరో అనుకుంటూ ఉన్నారు. మరి ఆ విధంగా కొంతమంది తమకు ఇష్టం వచ్చినప్పుడు కలిసి జీవించడము, ఇష్టం లేనప్పుడు విడిపోవడము, మరలా ఇష్టం కలిగినప్పుడు ఇంకొకరితో జీవించడము, ఇంకొకరి మీద ఇష్టం కలిగినప్పుడు వారితో జీవించడము, ఇది కాదు వివాహ వ్యవస్థ. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన వివాహం అనేటటువంటి దేవద్రవ్యానుమానం ద్వారా జ్ఞాన వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు దేవుని చిత్తానుసారంగా వారు జీవించాలని శ్రీసభ కోరుతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, మరి పెళ్ళి అంటే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ తిరుగుకుటుంబంలో మాదిరిగా మరి భార్యాభర్తల మధ్య దేవుడు ఉన్నాడు. ఆ ముగ్గురు వారు తిరుగుకుటుంబంగా జీవించాలని శ్రీసభ కోరుతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, మన కుటుంబము అంటే ఎంతసేపు భార్యాభర్తలు ఇద్దరే కాదు, వారి మధ్య దేవుడు ఉన్నాడు. ముఖ్యంగా విడిపోవడానికి కారణం ఏమిటంటే వారి మధ్యన దేవుడు లేడు. దేవుడు ఎందుకు లేడంటే వారు ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేయనటువంటి కుటుంబాల్లోనే విడాకులు ఎక్కువగా ఉంటున్నవి. ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ప్రార్థించరో వారి మధ్య గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి. కలిసి ప్రార్థించేటటువంటి వారి మధ్యన గొడవలు రావని మీరు అడగవచ్చు. కానీ గొడవలు వచ్చినా కానీ ఆ గొడవలను అధిగమించేటటువంటి శక్తి ఆ దేవుడు ప్రార్థన ద్వారా మనకిస్తాడని మనం మర్చిపోకూడదు. కనుక ఎన్ని వచ్చినా కానీ భర్త భార్య కోసం ప్రార్థించాలి, భార్య భర్త కోసం ప్రార్థించాలి, ఇద్దరూ కలిసి ప్రార్థించాలి. విడివిడిగా ప్రార్థించము కాకుండా కలిసి ప్రార్థించడం ద్వారా దేవుడు వారి మధ్య ఉంటున్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురో అన్నాడు కదా, అందుకోసమనే ఇద్దరు కలిసి ప్రార్థించినటువంటి భార్యాభర్తల మధ్య దేవుడు ఉన్నాడు. కనుక జ్ఞాన వ్యూహం అనేది ఒక దేవద్రవ్యానుమానము. కనుక దేవద్రవ్యానుమానంలోనే మనము వివాహము చేసుకోవాలి. మనము ఆ దేవద్రవ్యానుమానం ద్వారానే కలిసి ప్రార్థించాలి. దేవద్రవ్యానుమానంలోనే మనము సంతానాన్ని పొందాలి. దేవద్రవ్యానుమానంలోనే మరి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కలిసి జీవించడానికి ఇష్టపడాలి. ఎంతసేపన్నా గొడవపడు, ఎంతసేపన్నా కొట్లాడు, కానీ కలిసి జీవించడానికి కొట్లాడు. కలిసి బ్రతకడానికి మరి కలిసి ఎల్లప్పుడూ ఉండడానికి ఎంతైనా గొడవపడు, కానీ విడిపోవడానికి మరి ఎటువంటి అవకాశం అనేది ఉండకూడదు. కలిసి జీవించాలన్నటువంటి ఆశతోటి ఒకరినొకరు ఎంతైనా గొడవ పడవచ్చు. కలిసి బ్రతకాలన్నటువంటి ఆశతోటి ఎంతైనా గొడవలు పడవచ్చు. కానీ ఆ గొడవలు అనేవి వారి మధ్యలోనే ఉంటాయి కానీ మూడో వ్యక్తి దాకా పోవు. కనుక భార్యాభర్తల మధ్య దేవుడు ఉండాలి. ఆ దేవుడు ప్రార్థనతోనే ఉంటాడు. కనుక దేవుడు వారి మధ్య ఉంటాడు. అందుకే ఆదాము ఏవలతోటి దేవుడు రోజు వారితో పాటు ఏదోను తోటలో నడిచేవాడని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే వారు దేవునితో ఉన్నారు అంటే వారు ప్రార్థనలో ఉన్నారు అని.
మరి మీతో దేవుడు ఎందుకు నడవడం లేదంటే మీ మధ్యన ప్రార్థన లేదు అని. కనుక ప్రియ స్నేహితులారా, మనకు ప్రతిరోజు పనులుంటూనే ఉంటవి, ఎన్నో పనులుంటవి, ఎంతో సమయాన్ని మనం హెచ్చిస్తూనే ఉంటాం. కానీ ప్రార్థనకు సమయాన్ని హెచ్చించేటటువంటి భార్యాభర్తలు ఎల్లప్పుడూ కలిసి కలకాలం ఉంటారు. అందుకే మదర్ తెరీసా అన్నారు, కలిసి ప్రార్థించే కుటుంబము కలకాలము కలిసే ఉంటుందని చెప్పారు. కనుక భార్యాభర్తలు అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత వారు కలిసి ప్రార్థించాలి. ఆ కలిసి ప్రార్థించిన వారిలో ఇటువంటి విడాకుల సమస్య రాదు. విడాకులు తీసుకున్నటువంటి వారిని అడగండి, వాళ్ళు కేవలం పెదాలతోనే ప్రార్థన చేస్తున్నారా, లేదా హృదయంతో ప్రార్థన చేస్తున్నారా, లేక పవిత్రాత్మ నడిపింపుతో ప్రార్థన చేస్తున్నారా అని అడగండి ప్రియా స్నేహితులారా. కనుక విడాకులు అనేవి స్త్రీ సభ ఇవ్వదు. మనకు కోర్టులు ఇవ్వచ్చు, కానీ మనకు స్త్రీ సభ వారి యొక్క వివాహమును ఎప్పుడూనూ కాదనదు. వివాహములో మన స్త్రీ సభలో విడాకులు అనేవి లేవు. కనుక ఎంతసేపు మనం బయట కోర్టుగా అప్లై చేసుకొని కోర్టు ద్వారా విడాకులు తీసుకోవచ్చు, కానీ మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఈ విడాకులు గొప్పవి కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన వివాహము చాలా గొప్పది. ఆ వివాహ వ్యవస్థలోనే మనము జీవించాలి, ఆ దేవద్రవ్యానుమానంలోనే మనం జీవించాలి. జ్ఞాన వివాహం అనేటటువంటి దేవద్రవ్యానుమానం అనేది దేవుని యొక్క ఆశీర్వాదము. మనం ఆశీర్వాదంలోనే జీవించాలి, ఆ ఆశీర్వాదంలోనే మనం సంతానాన్ని పొందాలి, ఆ ఆశీర్వాదంలోనే మనం జీవించాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి చీటికి మాటికి విడాకులని కోరడం అనేది మంచిది కాదు అని స్త్రీ సభ హెచ్చరిస్తుంది. కనుక ప్రియ స్నేహితులారా, భార్యను విడిచి ఇంకో భార్యను పెళ్లి చేసుకోవడం కూడా మంచిది కాదు అని, మరి భర్త కూడా తన భార్యను వదిలి ఇంకొక ఆమెను చేసుకోవడం కూడా మంచిది కాదని, అది వ్యభిచారమును సూచిస్తుందని, అది వ్యభిచారం అవుతుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మరి వ్యభిచారాన్ని దేవుడు ప్రోత్సహించడు, అది దేవుని చిత్తానికి వ్యతిరేకము. కనుక అటువంటి వారు మరి వాళ్ళు దేవుని యొక్క కోపాగ్నికి గురవుతారని, వారు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించరని మనకు శ్రీ సభ బోధిస్తూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు ఎప్పుడునూ భార్యాభర్తలు భిన్న శరీరులుగా కాకుండా ఏక శరీరులుగా జీవించాలని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఏక శరీరులు అంటే ఒకే శరీరం కాదు, రెండు ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి, రెండు పద్ధతులు ఒకే పద్ధతిగా ఉండాలి, ఇద్దరు ఒకే దారిలో నడవాలి, ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేస్తూ వారు ఒకే విధంగా పనులు చేస్తూ ఉండాలని మనకు దీని అర్థము. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున సువిశేషంలో 2వ భాగంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు చిన్న బిడ్డల్ని మరి ఎక్కువగా ఇష్టపడేవాడు అని, మరి అటువంటి వారిని దగ్గరికి రానియకుండా శిష్యులు అడ్డగిస్తున్నారని యేసు ప్రభు కోపగించుకొని శిష్యులను గద్దించి వారిని ఎద్దుకు రానియండి అని చెప్పినారు. వారిని ఆటంకపరపకుడు అన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలదే దైవరాజ్యం అని చెప్తూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు ఈ సువిశేషంలో చిన్నపిల్లల్ని తీసుకొచ్చినాడు అని మనం ధ్యానిస్తే, మనం ఈ చిన్నపిల్లలు అనేటటువంటి వారు ఎంతసేపు దేవుని మీద ఆధారపడేటటువంటి వారు, తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి వారు. కనుక వాళ్ళు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడేటటువంటి వారు సొంతంగా ఏమీ చేసుకోలేరు. కనుక మరి అటువంటి చిన్నపిల్లలదే దైవరాజ్యం చెప్తున్నారు. మరి చిన్నపిల్లలను చూపిస్తూ మరి అదేవిధంగా దేవుని మీద ఆధారపడే వారిదే దైవరాజ్యం అని చెప్తూ ఉన్నారు. కనుక వివాహ వ్యవస్థలో కూడా మనము దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుని రాజ్యము మన సొంతం అవుతుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక చిన్న బిడ్డల వలె ఈ చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపరు. దేవుని రాజ్యం అంటే ఇక్కడ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పాలన, దేవుని యొక్క పరిపాలన అని అర్థం చేసుకోవాలి.
ఎవరైతే ఈ పసిబిడ్డల వల్ల ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో, అంటే దేవుని యొక్క చిత్తము ఏమిటి, దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి, దేవుని యొక్క పాలన పరిపాలన అంటే ఏమిటి. మనం మొదటి పఠనంలో దేవుడు ఆదాము ఏవను సృష్టించి వారిని జ్ఞాన వ్యూహము ద్వారా ఏ విధంగా జతపరిచినారో ఆ విధంగా అందరూ కలిసి జీవించాలని, ఆ విధంగా జీవించాలని, దేవుని పాలన మీ కుటుంబంలో ఉండాలని, దేవుని పాలన మీ సంసారంలో ఉండాలని, దేవుని పాలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండాలని, దేవుని పాలనను మీ కుటుంబ జీవితంలో మీరు ఒప్పుకోవాలని, దేవుని పాలన ఎల్లప్పుడూ మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కుటుంబ జీవితంలో కూడా మీ యొక్క కాపురంలో కూడా దేవుని పాలన ఉండాలని మీరు కోరుకుంటారో అప్పుడు పరలోక రాజ్యము మీ సొంతమవుతుంది అని, దేవుని యొక్క రాజ్యము మీ సొంతమవుతుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక దేవుని రాజ్యమును అంటే దేవుని యొక్క పాలన ప్రకారంగా, అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క శాసనముల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, అంటే ఒకే భార్య ఒకే భర్త, కనుక ఈ ఒకే భార్య ఒకే భర్త వీరు కలిసి ఈ దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారు, అటువంటి వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, నా జీవితము, నా కుటుంబము, నా ఇష్టము అంటే ఆడ కుదరదు. దేవుని యొక్క చిత్తము నెరవేరాలి, దేవుని యొక్క పాలన మీ కుటుంబంలో ఉండాలి. ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఎవడు ఏం చేయలేడని విర్రవీగినవనుకో, అసలైన వాడు దేవుడు అనేవాడు ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ సంసారంలో, నీ కాపురంలో, మరి నీ యొక్క వైవాహిక జీవితంలో, నీ యొక్క వివాహ వ్యవస్థలో, దేవుని యొక్క వివాహ వ్యవస్థలో, శ్రీ సభ వివాహ వ్యవస్థలో దేవుడు ఉన్నాడని మర్చిపోకూడదు. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారముగా సంసారము చేయాలి, దేవుని యొక్క చిత్తము ప్రకారముగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా, దేవుని యొక్క శాసనముల ప్రకారముగా, దేవుని యొక్క చట్టముల ప్రకారంగా నీవు కాపురము చేసుకున్న ఎడల ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా కానీ, పురపచ్చాలు వచ్చినా కానీ, ఎటువంటి అపార్థాలు చోటు చేసుకున్నా కానీ, దేవుని చిత్త ప్రకారంగా జీవించిన ఎడల, ఆ విధంగా కాపురము చేసిన ఎడల, సంసారం చేసిన ఎడల మీరు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా కుటుంబాలుగా జీవించుదాము, వైవాహిక జీవితాన్ని జీవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనం ఇంతగా జీవించి నీవు జీవితంలో రోజు నువ్వు భార్యలను మార్చుకుంటూ, భర్తలను మార్చుకుంటూ జీవించుకుంటూ పోతే పరలోక రాజ్యమును గడప కూడా తొక్కలేవు అని మనకు ఈ దినం నా సువిశేషం ద్వారా శ్రీ సభ హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము ఇహలోక జీవితంలో, మన జీవితంలో దేవుడు ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత మనము నెత్తి నోరు బాదుకున్న ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక మన క్రైస్తవులముగా దేవుని యొక్క పాలన, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఒకే భార్య ఒకే భర్త వారు కలిసిమెలిసి ఐక్యంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి వారి యందు, వారి కుటుంబంలో దేవుడు ఉండి దేవుడు నడిపించులాగున మనమందరము ఈనాటి దివ్య బలి పూజలో కుటుంబాల కోసము, వైవాహిక జీవితంలో ఉన్న వారి కోసం ప్రార్థించుదాము. ఆమేన్.